42% బీసీ రిజర్వేషన్ల కేసుపై అందుకు వ్యతిరేకిస్తూ సుప్రీం హైకోర్టు తీర్పు నిరసనగా ఈ నెల 14న బీసీ సంఘాలు అన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ బంద్కు మద్దతుగా ఈరోజు 22 ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అందరూ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, అడ్వకేట్ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసుపై స్టే ఇవ్వడం అనేది దుర్మార్గం. ఎట్టిస్తారు స్టే? ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, కోర్టులు కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలలో ఇంకొక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఈ స్టే సుప్రీంకోర్టు తీర్పుకే వ్యతిరేకం. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈ నెల 14న పెద్ద ఎత్తున బంద్ జరపడం జరుగుతుంది. ఈ బంద్కు పెద్ద ఎత్తున జిల్లాల్లో అయితే రోజు ధర్నాలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కంటే బలంగా తయారైతుంది. తొందర లోపలనే మిలియన్ మార్చ్, బహిరంగ సభలు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల 1,00,000 మందితో బహిరంగ సభలు పెట్టి ప్రతి ఇంట్లో మా ఓటు తీసుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేసినాం, మిమ్మల్ని మంత్రులను చేసినాం, ఎమ్మెల్యేలు చేసినాం, మేము సర్పంచులు అయితే కూడా మీరు ఓర్వరా అని నిలదీస్తూ ఊరు వాడ ఏకమై ఉద్యమాలు చేస్తాయి. ఈ 14న జరిపే బంద్కు అన్ని కులాలు, రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులు లేదా రిజర్వేషన్ సమర్థించే అగ్రకుల నాయకులు అందరు పూర్తి మద్దతు ఇచ్చి బంద్ను విజయవంతం చేయాలి. రోజుకు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో బంద్కు మద్దతుగా ముందుకు వస్తున్నారు. పార్టీ పక్కకు పెడతాం, మా బీసీలు ముందు కావాలి, మా రిజర్వేషన్లు పెంచడానికి మద్దతు కావాలని చెప్పి బీసీలంతా ఏకమవుతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రజలందరికీ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, ఈ స్టే ఏదైతుందో ఇది దుర్మార్గము, అన్యాయం. ఫస్ట్ పాయింట్, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక స్టే ఇవ్వడం అనేది అన్యాయం. రెండవ పాయింట్, స్టే ఇవ్వాలని కేసు 3 రోజులు జరిగింది. సుప్రీంకోర్టు కూడా పోయింది, అక్కడ కూడా స్టే ఇవ్వలేదు, తిరిగి పంపారు. 3 రోజులు జరిగిన తర్వాత 4వ రోజు 3 రోజులు వాళ్ళు స్టే అడిగితే కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదు. ఇవ్వము, ఈ పరిస్థితి ఇచ్చే కేసు కాదని చెప్పి రిజెక్ట్ చేశారు. 4వ రోజు అందరి వాదనలు ఇంకా ఇంటున్నారు. అనూహ్యంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటేసారి స్టే ఇచ్చినట్టు ప్రకటించారు. ఈ కేసు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఇవ్వద్దు ఒక పాయింట్. ఈ కేసులో 30 మంది బీసీ సంఘాలు 30 బీసీ సంఘాలు వేశారు. మొత్తం 56 మంది వేసిరు, 30 బీసీ సంఘాలు, ఇంక 20 మంది. ఈ కేసుల వాదనలు అందరూ విన్నాక స్టే గురించి మాట్లాడాలి. ఎవరి వాదనలు వినకుండా, బీసీల వాదన వినకుండా స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఇస్తే, ఈ కేసుకు స్టే ఇచ్చేటటువంటి గ్రౌండ్స్ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉందని రాజ్యాంగం ఇచ్చింది. అంటే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది. 2వ అంశం, అసెంబ్లీలో దీని మీద చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. 3వ అంశం, సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో 50% సీలింగ్ అని చాలా మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకుంటా. ఈడబ్ల్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు 50% సీలింగ్ తీసేసింది. అంటే 10% ఈబీసీలకు ఇవ్వడానికి సీలింగ్ తీసేస్తావు, బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్న వాటికి సీలింగ్ ఎందుకు అడ్డం వస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. 3వ అంశం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేశారు. సుప్రీంకోర్టు కేసులో, మండల్ కేసులో జనాభా లెక్కలుంటే ఆ మేరకు రిజర్వేషన్లు వెతుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు.
కాబట్టి స్టే ఇవ్వడానికి వీల్లేదు. ఇన్ని అంశాలు స్పష్టంగా ఉండంగా, ఇన్ని గ్రౌండ్స్ బలంగా ఉండంగా స్టే ఇవ్వడాన్ని మేము జీర్ణం తీసుకుంటున్నాం. బీసీలకు అన్యాయం తలబెట్టి అందరూ కుమ్మక్కాయలు, అందరు ఇష్టం వచ్చినట్టు బీసీల గొంతు పోయినాయి. బీసీలకు అధికారం ఇవ్వడానికి ముందుకు రాక కుట్రలు చేసి పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయని ప్రజలు భావిస్తున్నారు. దీంట్లో పెద్ద పెద్ద అస్తాలు ఉన్నాయి. వాటన్నింటి బయటికి లాగుతాం. బీసీలకు మూడో అంశం కొత్తగా తెర మీదకి ఈ రోజు వచ్చింది. ఏంటిదంటే ఇది కేసు స్టే ఇచ్చినందున ఇది ఆలస్యం అవుతున్న ఎన్నికలను, అందుకే 20 రోజులు తగ్గించి ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తే ఒప్పుకోం, పార్టీ పరంగా ఇస్తే కూడా ఒప్పుకోం. మాకు బిచ్చం వద్దే వద్దు, మాకు హక్కు కావాలి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వాలి తప్ప బిచ్చం వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఇప్పటిదాకా కోర్టు స్టే మీదనే ప్రజలందరూ నిన్న మొన్న ఎక్కడికక్కడ తాలూకాలల్లా, టౌన్లల్లా, జిల్లా హెడ్ క్వార్టర్లల్లా ర్యాలీలు, ధర్నాలు, బైకాట్లు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మిలిటెంట్ ఉద్యమాలు ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమం లేక మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారు. త్వరలోపలే మిలియన్ మార్చ్ పెడతాం. బంద్ తర్వాత బహిరంగ సభలు పెడతాం. ఈ సమస్యను తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసి అట్లా చేస్తాం. బలమైన ఉద్యమం ఒకసారి చేస్తేనే బీసీలు అంటే అందరు భయపడతారు, లేకపోతే బీసీల బతుకులు బిచ్చ బతుకులు అవుతాయి.